యామ్ ఐ, నేను ఎవరు అనే ఒక చిన్న ప్రశ్నతో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితిని పొందడం ఎలా అనేది ఆ రమణ మహర్షి వారు చూపించినటువంటి గొప్ప మార్గం. కర్మని చాలా మంది మేము నమ్మము అంటారు, కానీ అదే న్యూటన్ వచ్చి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే మాత్రం మనం నమ్ముతాం, ఎందుకంటే అది సైన్స్ అని. నమ్మినా నమ్మకున్నా ప్రకృతి కొన్ని నియమాలతో పనిచేస్తుంది. అందులో చాలా బలమైనది కర్మ సిద్ధాంతం. మన కర్మని, మన బ్యాడ్ కర్మని మనం తొలగించుకోవచ్చు. ఈ జన్మలో ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అరే నీ మొత్తం బ్యాడ్ కర్మలు చేసినప్పుడు నువ్వు ఎట్లా వస్తాయి? మీ సొంత కొడుకు చనిపోతే ఆ బాధని మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేసింది కదా. లైఫ్ లో స్పిరిచువల్ పాత్రలోకి ఎట్లా వచ్చారు? ఇంటి ముందరికి వచ్చి అడుక్కుంటేటప్పటికి వచ్చాడు. ఎవరైతే మా చిన్న అబ్బాయి చనిపోయాడో ఆయన డబ్బులు 10 రూపాయలు ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయిని 20 రోజుల పాటు గడప దాటకి అని స్పష్టంగా చెప్పిండు. స్కూల్ నుంచి అది యాక్సిడెంట్ నుంచి ఫోన్ వచ్చి మీ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి డ్యూటీలో ఫోన్ చేసి మామూలుగా బీభత్సైన దుఃఖము. లారీ టైర్ ఎక్కిపోయింది కరెక్ట్ తలకా మీకు. ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది అన్నట్టు నేను ఒక అండర్స్టాండింగ్ లో వచ్చేసాను. కలియుగంలో మంచి వాళ్ళకేమో కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, చెడ్డవాళ్ళే సుఖపడుతున్నారు. మరి కర్మ సిద్ధాంతం ఎక్కడ పనిచేస్తున్నారు? కర్త యొక్క ఆజ్ఞ వల్ల ఫలితం వస్తుంది. కర్త ఎవరు అంటే కర్మకు కారణమైన వాడు కర్త. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రమణ మార్గం. నేను మీ కృష్ణవేణి. హూ యామ్ ఐ, నేను ఎవరు అనే ఒక చిన్న ప్రశ్నతో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితిని పొందడం ఎలా అనేది ఆ రమణ మహర్షి వారు చూపించినటువంటి గొప్ప మార్గం. అర్థమైతే రమణ మార్గం అంత సులువైన మార్గం ఇంకొకటి ఉండదు. ఆ మార్గంలో ఎంతో మంది ప్రయాణం చేసి నేనెవరు అనే సత్యాన్ని తెలుసుకొని ఇవాళ ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉంటున్నారు. అటువంటి వాళ్ళెందరినో మీకు మన సుమన్ టీవీ రమణ మార్గం ద్వారా పరిచయం చేయబోతున్నాము. అందులో భాగంగా ఇవాళ ఉన్న వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి. మన రమణ మార్గంలోకి వచ్చినా లేకుంటే కృష్ణ మార్గంలో ఉన్నా ఏ మార్గంలో ఉన్నా భక్తి నవ విధాలు అంటారు. కొంతమంది కర్మయోగం, కొంతమంది భక్తి యోగం, కొంతమంది జ్ఞానయోగం. ఇట్లా కర్మని చాలా మంది మేము నమ్మము అంటారు, కానీ అదే న్యూటన్ వచ్చి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే మాత్రం మనం నమ్ముతాం, ఎందుకంటే అది సైన్స్ అని. నమ్మినా నమ్మకున్నా ప్రకృతి కొన్ని నియమాలతో పనిచేస్తుంది. అందులో చాలా బలమైనది కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతాన్ని చాలా సులువుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరిస్తూ తన జన్మకు కారణమైన మార్గంలో నడుస్తున్నారు సంతోష్ బుద్ధాజీ గారు. ఈ రోజు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం బుద్ధాజీ. నమస్కారం. చాలా చాలా సంతోషం మళ్ళీ మీతో నేను ఇట్లా మాట్లాడడం చాలా రోజుల తర్వాత. చాలా బాగున్నా. మీరు అంటారు కదా, ఒక దుఃఖం నుంచి వైరాగ్యం రావాలి అని. అట్లా మీకు ఒక బాధ జీవితంలో తేరుకోకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి దేవుడే లేడని అనుకుంటారు చిన్న కష్టం వస్తే, నాకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చిందని. కానీ మీ సొంత కొడుకు చనిపోతే ఆ బాధని మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేసింది కదా. ఒక్కసారి లైఫ్ లో స్పిరిచువల్ పాత్రలోకి ఎట్లా వచ్చారు? అంతకుముందు ఏం చేసేవారు? తొలుత నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ వీడియోలో మీకు చాలా చాలా ఉపదేశ సారంలోని సూక్ష్మాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను. సో ప్రేక్షకులందరూ దీన్ని పదే పదే రిపీట్ చేసుకొని ఒకసారి విని మీ నిత్య జీవితంలో ఆచరిస్తే మీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మొదట అంటే నేను వృత్తిపరంగా ఆర్టీసీ కండక్టర్. 2006లో నాకు ఉద్యోగం వచ్చింది. అంతకుముందుకు నేను ఈనాడు పేపర్లో చేసేవాడిని. సో 2006లో వచ్చిన తర్వాత కొద్ది రోజులు సిటీలకు అప్ అండ్ డౌన్ చేసి కొద్ది రోజుల తర్వాత 2013లో హైదరాబాద్కి వచ్చిన. కుటుంబంతో వచ్చిన. పిల్లల చదువులు మనకు వంకలు ఉంటాయి కదా, సో ఏదో వంకలు పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన దశలో దగ్గర ఎట్లుండే అంటే అప్పుడు రాణిగంజ్లో ఉద్యోగం చేస్తుంది. సో అప్పుడు నాకు నా ప్రయత్నం లేకుండానే నాకు అక్కడ నేనున్న దగ్గర చెంగిచెర్ల దగ్గర డిపో, కొత్త డిపో పడ్డది, అక్కడ వచ్చింది. లైఫ్ మంచిగానే వెళ్ళినా బాగానే ఉంది, ట్రాన్స్ఫర్ వచ్చింది, అక్కడ డ్యూటీ బాగానే ఉంది. ఇక మాకు ఇంత ముందుకున్న స్నేహితులు అంటే మేము ఒక టీం ఉండేది, ఒక గ్రూప్ ఉండేది, ఒక 10 మంది పిల్లల పనిచేసే వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేది. అంటే కాలేజ్ మేట్స్ ఎంత క్లోజ్గా ఉంటామో
అంత క్లోజ్గా ఉండేది. అంటే ఇట్లా మేము ఒక ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు 10 మంది అందరు డ్రైవర్ కండక్టర్లే. ఆ 10 మందిలో ఒక వ్యక్తి లీడర్, మంచి లీడరు, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటది, డిపో సెక్రటరీ. ఆయన దగ్గర నేను కండక్టర్ పనిచేస్తున్నాను. సో నేను ఆయన డ్రైవరు, నేను కండక్టర్. సో మా ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్, అంటే జర్నీ ఒక 6-7 సంవత్సరాలు జరిగింది. ఆయన యూనియన్ లీడర్ కదా. సో ఆయన త్రూ ఏం జరిగింది అంటే ఒక వ్యక్తి పరిచయం అయ్యి, ఆ వ్యక్తి వల్ల డిపోలో ఒక గుర్తింపు పొందింది. యూనియన్ లీడరు 10 మంది గౌరవిస్తారు కదా మేడం. లీడర్ అంటే 10 మంది ఆఫీసర్ల దగ్గర వీళ్ళు ఉంటది, కార్మికుల దగ్గర వీళ్ళు ఉంటది, మధ్యలో ఉంటారు కదా, యాజమాన్యానికి కింది మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటది. సో ఆయన త్రూ ఏం జరిగింది అంటే, అందులో నేను ప్రత్యక్ష సాక్షిని, భాగస్వామిని కూడా. ఒక వ్యక్తి పరిచయం అయింది. సో నేను ఇక్కడ స్త్రీ పురుషులను పక్క పెడితే, ఆ వ్యక్తి ఈయన పరిచయం అయ్యి, ఆ వ్యక్తి వల్ల ఒక 2 years, ఒక 1.5 year 2 years ఆ ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది అంటే నాకు తెలుసు. అది ఈయన త్రూ ఒక 50 మంది నష్టపోయారు. ఏదన్నా డబ్బుకు సంబంధించిన. సో ఎట్లా అంటే, ఆ వ్యక్తి వచ్చి ఈయన ట్రాప్ లో పడేసినప్పుడు ఈయన ఆ మత్తులో ఉండి ఆ ట్రాన్స్ లో ఉన్నాడు. సో ఆ ట్రాన్స్ లో ఉండడం వల్ల ఈయనను నమ్మి, ఈయనకి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన గురించి ఏం తెలుసు, ఆయన పెద్ద అంటే మోసం చేయాలన్న భావన ఏం లేదు. ఎందుకంటే మనం ఒక 10 సంవత్సరాలు జర్నీ చేసాం కదా. సో ఈయన 10 మందికి మేలు చేస్తున్నామన్న ఉద్దేశంతో ఒక 10 మంది అలా ఇంటర్లింక్ అయి ఉండదు. ఇందులో ఆయన రిలేషన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఏం జరిగిందంటే, ఎవరైతే డబ్బు మోసపోనో వాళ్ళే అందులో చిక్కుకున్నారు, డబ్బు మోసపోనోళ్ళు అందులో చిక్కుకోలే. వాళ్ళకి పోవాలని రాసి పెట్టిన వాళ్ళందరూ వచ్చి చిక్కుకున్నారు. ఇది ఎట్లా జరిగిందంటే, ఒక 1 year కొనసాగింది. ఒక 6 నెలలు 2 నెలలు కాదు, కొనసాగింది. ఈయన నమ్మిరు, ఇక మాకు డబ్బు వస్తుంది, వీళ్ళు మైండ్ ఊహలలో ఉంది, ఇక మేము బాగుపడిపోయినాము, మాకు డబ్బులు వచ్చేసినాయి, మేము ఇక ఎక్కడికో వెళ్ళిపోయినాను, వీళ్ళ ఊహలలో వెళ్తున్నారు. అందులో నేను 10 లక్షలు ఇచ్చిన. అందులో అంటే ఇప్పుడు స్నేహితులు మనం 10 లక్షలు ఇచ్చిన తర్వాత, ఇది నేను డబ్బులు అడిగినా కొద్ది, జరిగినా కొద్ది, ఈ మధ్యలో కొన్ని జరిగినాయి. అవన్నీ నేను ప్రత్యక్ష సాక్షిని, భాగస్వామిని కదా. సో ఆ డబ్బు లాస్ అయిన తర్వాత మళ్ళీ అంతా ఏం చేసిందంటే, ఈయన మోసం చేయలేదు, అక్కడ వేసం మోసం చేయలేదు. ఆ డబ్బు ఎట్లా కరిగిపోయింది, ఏం కథ అనేది నేను కళ్ళ నిండా చూసిన. తర్వాత ఏమైందంటే, ఆ వచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి మీద ఉల్టా కేసు పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు డబ్బులు ఈ పర్సన్ దగ్గర లేవు, ఆ పర్సన్ దగ్గర లేవు, వీళ్ళెవరి దగ్గర లేవు, అవి ఖర్చు అయిపోయింది. ఇంచుమించు 1 కోటి పైన, 2 కోట్ల దాకా, ఇంచుమించు 1 కోటి పైన అనుకోరు. అది అందులో అందరూ క్రింది స్థాయిలో పనిచేసేవాళ్ళు. కష్టమే కదా. సో ఒక్కొక్కరు టీ తాగుదామన్నా ఆలోచించేటోళ్ళు, ఒక పూట భోజనం హోటల్లో భోజనం చేద్దామని ఆలోచించేటోళ్ళు కూడా అందులో 5 లక్షలు 6 లక్షలు డబ్బులు ఇచ్చారు. డబ్బులు పోయినప్పుడు ఎట్లుంటది, ఆ ఆటను మొత్తం కళ్ళ నిండా చూసినా. కానీ మనకు అప్పుడు తెలియదు కదా. ఇక మనము అందులో కొట్లాడ, గొడవలు, సంఘర్షణ, అందరు కలిసి మళ్ళీ ఆయన మీద తిరగడము, ఆయన చేతులు ఎత్తేయడం, ఇదంతా జరిగింది. సో ఈ ప్రాసెస్ లో అది జరిగిపోయింది. ఆ కర్మ ఎన్ని రోజులు అవుతుందో అంతసేపు లైవ్ ఉంచిన తర్వాత ఒక్కొక్కరు డిటాచ్ అయిపోయారు మొత్తం. అంటే ఏం చేసిందంటే, ఆ పర్సన్ కేసు పెట్టేసరికి ఈయన జైలుకి వెళ్ళిపోయాడు. ఈయన జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మచ్చ మాకేడ అంటుకుంటుందో అని ఒక్కొక్కరు మొత్తం కనెక్షన్ డిటాచ్ అయిపోయింది. ఎక్కడో అక్కడ అయిపోయింది, కొత్త అది క్లోజ్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది, అది కార్యమే పూర్తి అయిపోయింది. ఎవరు డబ్బు ఈయన అడగకుండా లేదు, అడిగితే ఇచ్చే పొజిషన్ లేదు, అంత గందరగోళం అయిపోయింది. అయిపోయిన తర్వాత కొద్ది రోజులు మానసికంగా ఇబ్బంది అయినా మళ్ళీ రికవరీ చేసుకుని, సరే డబ్బే కదా అని చెప్పి కొంత ల్యాండ్ ఉంటే అమ్ముకొని వాళ్ళకి ఇచ్చేసుకొని మళ్ళీ నార్మల్కి వచ్చేసిన. వచ్చిన తర్వాత సరిగ్గా ఇక మన దరిద్రం వెళ్ళిపోయటం, భగవంతుడు ఒక దెబ్బ బగ్గలంగా కొడుతుంటారు. సరిగ్గా అయిపోయింది. మళ్ళీ నార్మల్ పొజిషన్ వచ్చినాక మా అబ్బాయి మేడం, మా చిన్న కొడుకు, 2 అబ్బాయిలు ఇక్కడనే ఉప్పల్లో ఉండేటోని, అప్సిగూడ భాష్యం స్కూల్లో మా 2 అబ్బాయిలు స్కూల్లో. సో నేను ఉండే కానించి 3 కిలోమీటర్ల స్కూల్, అంతే 2.5-3 kilometers లోపల. మా ఇంటి నుంచి మన సర్వే ఆఫ్ ఇండియా స్కూల్ ఉంటది కదా, ఆ నుంచి రోడ్ ఎక్కితే జస్ట్ 1 kilometer అయితే స్కూల్. సో ఆ సంఘటన జరగకపోయే ముందు ఒక 20 రోజుల ముందు పకీర్ ఉంటుంది కదా. సో ఆ పకీర్ వచ్చింది ఏంటంటే, ఇంటి ముందరకు వచ్చి అడుక్కుంటేటప్పటికి వచ్చిండు. వచ్చిన తర్వాత మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు, మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ పిల్లలు ఉన్నారు, మా మేనగోడలు, మా మారి ఉన్నారు. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. ఆయన ఏం చెప్పిందంటే,
మా ఎవరైతే మా చిన్న అబ్బాయి చనిపోయాడో ఆయన డబ్బులు 10 రూపాయలు ఆయనకి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయిని 20 రోజుల పాటు గడప దాటకి అని స్పష్టంగా చెప్పిండు. ఇది నేను ఒక్కరిని వినలే కదా, మా ఇంట్లో అందరు విన్నారు, మా పేరెంట్స్ విన్నారు, అందరు విన్నారు. ఇది మన మైండ్ కొట్టేస్తుంది కదా ఏదన్నా చెప్తే. సో అట్లా కొట్టేసింది మా సేఫ్ వేరు అన్నాడు. ఇమ్మీడియట్లీ మా పిల్లలే మళ్ళీ బయటకు పోయి చూస్తే ఆయన కనవలేదట. ఇదంతా కొట్టి పడేసినా అయిపోయింది, న్యాచురల్గా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆ చనిపోయే రోజు ముందు రోజు మీరు చెప్తే మేడం నాకు ఇవన్నీ వాడడం, నేను ఫోన్ అప్పుడు ఎక్కువ వాడపోయేది, నాకు ఇదంతా తెలియదు. ఇయర్ ఫోన్స్ మా పిల్లల కోసం తెచ్చుకున్నారు వాళ్ళు. వీళ్ళు చోళ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, ఆ ఇయర్ ఫోన్స్ వైరు అవి అప్పుడు 2019లో వైరు ఉండే. అవి వైరు పెట్టుకుని పొద్దున ఎందుకు ఆ రోజు ఏదైనా శ్లోకమో ఏదో విన్నా. నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ నిద్ర నేను 4:30కి డ్యూటీకి వెళ్తా. వెళ్ళే టైంలో ఇది పెట్టుకున్న తర్వాత నేను లేచి స్నానం చేసిన పూర్తిగా ఎరుకతో అంటే కాన్షియస్ ఉన్నా. సో ఇందులో ఉన్న ఒక వైరు నా కళ్ళ ముందు పూర్తిగా తెగిపోయింది. తెగిపోయింది. నేను క్లారిటీగా చూసాను మేడం, క్లారిటీగా చూసినా తెగిపోయి ఉన్నది. ఇంత క్లారిటీగా చూసినా జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్, ఒక 5-10 సెకండ్లలో మళ్ళీ తెగిపోయినట్టు ఆ స్టేజ్ కనబడింది. అప్పుడే నాకు అరే ఏంది నేను చూసింది, నేను భ్రమణ, ఇది నిజమా, ఇది నేను ఎవరికైనా చెప్తే ఎట్లా నమ్ముతారు, ఇది దీన్ని ఎట్లా తీసుకోవాలి నాకు తెలియదు కదా, అవగాహన లేదు కదా నాకు. సో వెళ్ళిపోయినా, డ్యూటీకి వెళ్ళిపోయినా, ఎక్కినా సరిగ్గా అయిపోయినా. సరిగ్గా 7:40కి స్కూల్ నుంచి అది యాక్సిడెంట్ నుంచి ఫోన్ వచ్చి మీ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి డ్యూటీలోనే ఫోన్ చేసి ఇంకేమీ స్టన్ అయిపోయింది. మామూలు బీభత్సైన దుఃఖము, ఇక సంఘటన నుంచి రావడము. అక్కడికి వచ్చిన తర్వాత ఇక దుఃఖంలో ఆ రోజు జరిగిన అన్ని క్రిమేషన్స్ అవన్నీ ఆ రోజే జరిగినాయి. నా మైండ్ అంతా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పినా ఈయనే పొజిషన్లో లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు ఉద్ధరణ ఇద్దాం అంటాడు, కూడా అంటాడు. కానీ నాకు ఎట్టి పెట్టి నేను అడిగి పోయి లాస్ట్కి అక్కడికి వచ్చి చూసిన తర్వాత మా బాబుని ప్రత్యక్షంగా కళ్ళ నిండా చూసిన. ఆ దృశ్యాలన్నీ చూసి సరిగ్గా ఇక చెప్తే యూట్యూబ్లో అయితే బాగుంటుంది కానీ లారీ టైర్ ఎక్కిపోయింది కరెక్ట్ తలకాయ మీకు. ఎక్కిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక రోజు అయిపోయింది. కొన్ని రోజుల కాలక్రమేణా మొత్తం విపరీతమైన దుఃఖం ఒక్కటే కాదు, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి పిచ్చోడై రోడ్డు మీద ఎట్లుంటాడో అట్లా అయిపోయింది ఆ బతుకు. ఒక 3-4 months అదే అయిపోయింది. బట్టలు చింపుకోవడము, అప్పుడు ఊరికి వెళ్ళి ఊర్లో పొలాల కాడ పోయి ఇట్లా చేయడం, వ్యవసాయ పొలం కాడ ఈ బతుకు వేస్ట్ అని చచ్చిపోదామని బురద మట్టి ఉంటుంది, నోరు అంతా ఇట్లా పెట్టుకున్నా బురద మట్టి. ఎందుకు అట్లా జరిగిపోయింది అంతే కదా పిల్లల విషయం. సో ఆ పిచ్చితనం పెట్టుకుంటే ఒక మన గుడిసెలు వేసుకుంటాం మామిడి తోటలు పట్టేటోళ్ళు. ఆ పిల్లలు ఆయన వచ్చి ఏది గట్ల వేసుకుంటానో వచ్చి చూసి మా పేరెంట్స్ చెప్పిండు, వచ్చిరు, సరే అయిపోయింది. అట్లా జరిగిపోయినాక ఇక మెల్లమెల్ల మళ్ళీ అప్పుడు మా దగ్గర సిద్ధులగుట్ట దగ్గర, మాకు సిద్ధులగుట్ట దగ్గర. సో ఎప్పుడు ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళి అట్లా ప్రశాంతంగా కూర్చోవడము, అక్కడ అలవాటు చేసుకోవడము, అక్కడనే గడపడము, సొసైటీకి దూరంగా ఉండడము, ఇదంతా అలవాటు అయింది. ఈ జర్నీలో అలవాటు అయినాక మెల్లమెల్లగా హైదరాబాద్కి వచ్చేసినాము. వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత నాకు ఇక మెల్లగా ఆ పక్కీ చెప్పింది అనేది ఇంట్లో మాట్లాడుకుంటాం, డిస్కషన్ చేసుకుంటాం కదా. ఆ డిస్కషన్ చేసుకునే క్రమంలో నేను హైదరాబాద్లో వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఊరికి వెళ్ళిపోతా, ఈ హైదరాబాద్కి వచ్చి అన్ని కోల్పోయినా అన్న ఫీలింగ్లో ఉన్న తర్వాత ఏం జరిగిందంటే హోటల్ దగ్గర టీ తాగుతున్నా మేడం. టీ తాగుతున్నా ఒక తెలిసిన వ్యక్తి వచ్చి నాకు పరిచయం ఉన్నట్టే మాట్లాడాడు. నేను అంతా గుర్తుపట్టింది అనిపించలేదు. వచ్చి ఏంది మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నావట అన్నట్టు మాట్లాడి టీ తాగిపించిండు. తాగినాం చెప్పి ఇక్కడనే మళ్ళీ నువ్వు ఇక్కడనే ఉండు, ఇప్పుడు నీ జీవితంలో కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త మార్గాలు, కొత్త వ్యక్తులు పరిచయం కూడా లైఫ్ బాగుంటది అన్నట్టుగా చెప్పిండు. చెప్పి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు పక్కీ చెప్పింది గుర్తొచ్చింది నాకు. ఇక సో ఈయన ఏదో రీజన్ చెప్పిండు, గుర్తొచ్చింది, చూద్దామని చెప్పి నేను వచ్చిన ప్రతి వ్యక్తి ఏం మాట్లాడుతుండో నా జీవితంలోకి, ఏ వ్యక్తి ఎంటర్ అవుతుండు, ఏ వ్యక్తి పోతుండు, ప్రతి క్షణం నాతో బస్సులో నేను డ్యూటీ చేసేటప్పుడు ఏ వ్యక్తి మాట్లాడినా ప్రతి మాటను అబ్జర్వేషన్ చేయడం. ఎందుకంటే పక్కీ చెప్పింది వినకపోవడం వల్ల జరిగిపోయింది కదా.